మేము ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు ఆదేశాల మేరకు, అలాగే మా ఈఓ గారు బాబిరెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఢిల్లీలోని ఈ సంక్రాంతి సంబరాలు ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ అన్ని దేవాలయాల స్టాల్స్లో మా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం తరపున ప్రసాదాలు, రాహుకేతు పూజ వివరాలు, రాహుకేతు పూజ గురించి మేము ఇక్కడ ధర్మ ప్రచారం చేస్తున్నాము. అలాగే భక్తులందరూ ఈ స్టాల్కు వచ్చి రాహుకేతు పూజ మరియు అలాగే అన్నదానం, గోశాల గోపూజ సంరక్షణ నిమిత్తం విరాళాలు కూడా తీసుకుంటున్నాం. భక్తులు చెల్లించి తగు తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరీ కోరుతున్నాం. చాలా చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైము మేము కూడా చూడ్డాము. ఈ న్యూఢిల్లీకి రావడము మాకు చాలా ఆనందంగా ఉన్నది. అందరము ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. భక్తులందరూ కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఢిల్లీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు 2020 సంవత్సరం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్న తెలుగు ప్రజల కోసం, 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజల కోసం సంక్రాంతి సంబరాలు ఆంధ్రప్రదేశ్ భవన్లో జరగాలని ఇక్కడ నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి రావడానికి ఇబ్బంది పడుతున్న భక్తుల కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ భవనంలో స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైల దేవస్థానం నుంచి ఏమేమి అందుబాటులో ఉన్నాయి? డైరీలు, లడ్లు, 400 గ్రాముల లడ్లు, పెద్ద లడ్డు, చిన్న లడ్డు ఏర్పాటు చేశాము. చిత్రపటాలు, స్వామివారి ప్రసాదాలు, టేబుల్ క్యాలెండర్లు, సింగిల్ క్యాలెండర్, మిడిల్ క్యాలెండర్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి నుంచి శ్రీశైల బ్రహ్మరాంబిక శక్తిపీఠం జరిగిన కుంకుమార్చన సంబంధించిన కుంకుమాలు, గర్భాలయంలో జరిగిన విభూదిని ఇక్కడ ఏర్పాటు చేసి శ్రీశైలం మల్లన్న భక్తులు, తెలుగు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఢిల్లీలో స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా ఉంది సార్ సంక్రాంతి సెలబ్రేషన్? చాలా సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఢిల్లీకి రావడం ఏమంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్ జరగడం వల్ల సంక్రాంతి, దానివల్ల మన శ్రీశైల దేవస్థానం నుంచి ఆధ్వర్యంలో ఇవన్నీ మాకు క్యాలెండర్లు, మరి ఫోటోలు, లడ్డు ప్రసాదాలు తెచ్చి ఏర్పాటు చేయడం అయినది. ఇది మా కార్యక్రమం సార్. ఆంధ్రప్రదేశ్ వారందరికీ, ముఖ్యంగా తెలుగువారందరికీ, మన ఇండియాలో నివసించే వారందరికీ ముఖ్యంగా పండగ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు సింహాచలం దేవస్థానం నుంచి చెప్పడం జరుగుతున్నది. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కూడుకున్నవారే ఈ సంవత్సరం చాలా సుదినంగా అందరికీ ఉండాలని భక్తులు 50 మందికి కోరుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వారు ఢిల్లీలో ఏపీ భవన్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుందామని చెప్పేసి నిర్ణయించుకున్నారు గవర్నమెంట్ వారు. దానికి ఆధారంగా దేవాదాయ శాఖ వారు అన్ని టెంపుల్స్ నుంచి నమూనా ఆలయం ఎలా ఉంటుందో అలా చూపించి మనకి ఏమేమి అక్కడ విశిష్టత ఉంటుంది, తర్వాత ఏమేమి భక్తులకి ఇస్తూ ఉంటారని అన్ని రకాలుగా పుస్తకాలు కానీ, ప్రసాదాలు కానీ, క్యాలెండర్లు కానీ అన్నీ స్వామివారి గుళ్ళో ఏ విధంగా అన్నీ ఉంటాయో అలాగ ప్రసాదాలతో సహా లడ్డూలు అన్నీ కలిపి ఢిల్లీ తీసుకువచ్చి ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో తెలుగువారందరికీ అందుబాటులో ఉండేలాగా దేవాదాయ శాఖ వారు నిర్ణయించారు. దానికి అనుగుణంగా సింహాచలం దేవస్థానం ఈవో గారు దానికి అనుసరించి మాకు ప్రసాదాలు, క్యాలెండర్లు, పుస్తకాలు ఇవన్నీ అక్కడ నమూనా చూపించండి, అందరికీను చూపించి ఎవరికైనా అవసరమైతే వారికి ఇవ్వండి, ఎవరైతే తీసుకున్నారో వారు ఆనందభరితంగా ఇవన్నీ తీసుకుని తద్వారా సుఖ సంతోషాలతోటి సింహాచలమే వాళ్ళ ఊరు వచ్చినట్టు వాళ్ళు ఆనందపడుతున్నారు. దేవస్థానమే, నరసింహస్వామి డైరెక్ట్గా ఇక్కడికి ఢిల్లీ వచ్చి ఆనందపడుతున్నారు భక్తులందరూ. అదేవిధంగా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో
భక్తులు 50 మంది ఉంటూ వాళ్ళు ఆనందపడుతూ పక్కవారిని కూడా ఆనందింపజేస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ నరసింహస్వామి దీవెనలు ఎల్లప్పుడూ భక్తులు 50 మందికి ఉంటాయని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.